నమస్కారం. ఈరోజు మనం కేవలం ఎన్నికల గెలుపోటముల గురించి కాదు, వాటికి మించి ఒక నియోజకవర్గం కథను లోతుగా పరిశీలిద్దాం. ఇది డేటా ఆధారంగా ఏ పక్షపాతం లేకుండా చేస్తున్న విశ్లేషణ. ఇది పాలనా పునాదులను అర్థం చేసుకునే ప్రయత్నం. ఇది పాయకరావుపేట కథ. ఆంధ్రప్రదేశ్లోని పాయకరావుపేట. ఇక్కడ మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆలోచించండి. 2019లో 26,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచిన ఒక కంచుకోట కేవలం 5 ఏళ్లలో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయింది? ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథేంటి? దాని గురించే ఈరోజు మన విశ్లేషణ. సరే, ఈ విశ్లేషణలో మనం 6 విషయాలు చూడబోతున్నాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలు, తర్వాత సంఖ్యలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఆ పైన ఓటమికి కారణాలేంటో విశ్లేషించి ప్రజల అసలు సమస్యలేంటో తెలుసుకుందాం. చివరగా 2029కి మార్గమేంటి, నాయకత్వం ఎలా ఉండాలి అనే దానిపై ఒక అంచనాకు వద్దాం. రైట్. ముందుగా మొదటి అంశం, క్షేత్రస్థాయి వాస్తవాలు. చూడండి, ఏ రాజకీయ విశ్లేషణ అయినా సరే ఏసీ రూముల్లో కూర్చొని చేసేది కాదు. అది మొదలవ్వాల్సింది ఆ మట్టిలో, ఆ ప్రజల మధ్య. వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టసుఖాలు అర్థం చేసుకోవడంతోనే అసలైన విశ్లేషణ మొదలవుతుంది. పాయకరావుపేట అనకాపల్లి జిల్లాలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమిది. ఇక్కడొక విషయం గమనించాలి. దాదాపు 86% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. అంటే వాళ్ల బతుకంతా వ్యవసాయమే. అందుకే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ భూమి, నీళ్లు, పంట చుట్టూనే తిరుగుతాయి. ఇక ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ సామాజిక వర్గం వారి ఆకాంక్షలిక్కడ చాలా చాలా కీలకం. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం, సంఖ్యల దగ్గరికి. ఎందుకంటే కొన్నిసార్లు మాటలకన్నా అంకెలే నిజం చెబుతాయి. ఇక్కడ డేటా కేవలం ఒక మార్పును కాదు, ఒక రాజకీయ భూకంపాన్నే మన కళ్ల ముందు ఉంచుతోంది. ఒక్కసారి ఈ సంఖ్యలని చూడండి. 2019 వైఎస్సార్సీపీ గెలుపు మార్జిన్ 26,555. సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి. 2024 టీడీపీ గెలుపు మార్జిన్ 43,727. ఇది మామూలు మార్పా? దీన్ని ఏమనాలి? ఇది తిరకాసు కాదు, ఇది పూర్తి భిన్నమైన తీర్పు. దీన్ని ఓట్ల శాతంలో చూస్తే కథ ఇంకా స్పష్టమవుతుంది. వైఎస్సార్సీపీ ఓట్ షేర్ 50% నుంచి 37%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ షేర్ 34% నుంచి ఏకంగా 58%కి ఎగబాకింది. అంటే మొత్తం 37 పాయింట్ల స్వింగ్. చరిత్రలో అరుదుగా చూస్తాం ఇలాంటిది. ఓటర్ మూడ్ ఏ స్థాయిలో మారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. అంతేకాదు, ఇంకో ఆసక్తికరమైన విషయముంది. పోలింగ్ శాతం కూడా ఒక 5% పెరిగింది. దీని అర్థమేంటి? ప్రజలు మార్పు కావాలని బలంగా కోరుకున్నారు. అందుకే చైతన్యంతో, పట్టుదలగా వచ్చి ఓటేశారు. ఈ పెరిగిన ఓటింగ్ శాతం దాదాపుగా ప్రతిపక్షానికే లాభం చేకూర్చింది. ఓకే, ఏం జరిగిందో అంకెలు మనకు స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు అస్సలు ప్రశ్న, ఇదంతా ఎందుకు జరిగింది? దీని వెనక ఉన్న కారణాలను లోతుగా తవ్వి చూద్దాం. మేం చేసిన విశ్లేషణలో ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత. 2, స్థానికంగా నిలబెట్టిన అభ్యర్థి ప్రొఫైల్ చాలా బలహీనంగా ఉండటం, ప్రజలకు అందుబాటులో లేరనే భావన. 3, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇది ఓట్లను చీలకుండా విజయవంతంగా ఏకీకృతం చేసింది. ఇక 4వది చాలా ముఖ్యమైనది, ఏళ్ల తరబడి పేరుకుపోయి పరిష్కారానికి నోచుకొని స్థానిక సమస్యలు. ఇక్కడ ఒక రకమైన యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల వంటి సంక్షేమ పథకాల బలముంది, కాని దానికి ధీటుగా మరోవైపు బలమైన స్థానిక వ్యతిరేకత ఉంది. దీనికి తోడు గతంలో ఉన్న ఎమ్మెల్యేతో పోలిస్తే ఈసారి అభ్యర్థికి అంత పలుకుబడి లేకపోవడం పెద్ద మైనస్. చివరికేమైంది? సంక్షేమ బలం స్థానిక అసంతృప్తి ముందు నిలవలేకపోయింది. ఇలాంటి సమయంలో మనం ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుచేసుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతుకుకు ఒక గౌరవం ఉంటుంది. ఒక గ్రామసభలో మాట్లాడినా, ఒక పెద్ద ప్రచార ర్యాలీలో మాట్లాడినా ఆ మాట సత్యంతో, బాధ్యతతో కూడుకుని ఉండాలి. అంతేకాని అవతలివారి గౌరవాన్ని తగ్గించేలా ఉండకూడదు. ఇప్పటిదాకా మనం వ్యవస్థాగత కారణాలు చూసాం. ఇప్పుడు ప్రజల గుండె చప్పుడు విందాం. క్షేత్రస్థాయిలో వాళ్లను అంతగా అసంతృప్తికి గురిచేసిన ఆ అసలు సమస్యలేంటో చూద్దాం. గ్రామాల్లోకి వెళ్తే ముందుగా వినిపించేది రైతుల ఆవేదన. తాగడానికి, పంటకు రెండింటికీ సరైన నీళ్లు లేవు.
కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇక ఊర్లోకి రావాలన్నా పోవాలన్నా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటికి తోడు ఎస్సీ కుటుంబాలకు అందాల్సిన పెన్షన్లు, పథకాల డబ్బులు కూడా టైంకి రాకపోవడం వాళ్లలో తీవ్ర నిరాశను మిగిల్చింది. సరే, అది పల్లెల కథ. మరి పాయకరావుపేట టౌన్ పరిస్థితి ఏంటి? ఇక్కడ సమస్యలు కొంచెం వేరుగా ఉన్నాయి. మంచినీళ్ల కొరత, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేకపోవడం, పిల్లలకు మంచి చదువులు చెప్పించేందుకు సరైన స్కూళ్లు, అనారోగ్యం వస్తే వెళ్లడానికి మంచి క్లినిక్లు లేకపోవడం కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఓకే, సమస్యల జాబితా చూశాం. కేవలం విశ్లేషణతో ఆగితే సరిపోదు. మరి పరిష్కారమేంటి? 2029 నాటికి ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనికోసం ఒక 7 అంశాల వ్యూహం అవసరం. ఈ పని రేపో ఎల్లుండో కాదు, ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలుపెట్టాలి. బలహీనంగా ఉన్న బూత్ స్థాయి కమిటీలను వెంటనే సరిదిద్దాలి. నాయకులు గ్రామాన తిరుగుతూ ప్రజల మాట వినాలి. రోడ్ల మరమ్మతులు లాంటి చిన్న పనులే అయినా సరే అవి ప్రజల కంటికి కనిపించేలా వేగంగా పూర్తిచేయాలి. పెండింగ్లో ఉన్న సంక్షేమ ప్రయోజనాలను క్లియర్ చేయడానికి ప్రత్యేక డ్రైవులు పెట్టాలి. ఇలా ప్రతి అడుగు ప్రజల్లో భరోసా నింపేలా ఉండాలి. ముఖ్యంగా వెంటనే ఫలితాలిచ్చే 3 ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. 1. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో పంపులు, పైప్లైన్లు రిపేర్ చేసే వాటర్ మిషన్. 2. మారుమూల గ్రామాలను కలిపే సిమెంట్ రోడ్ల నిర్మాణం. 3. ఎస్సీ యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం. ఇవి నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పనులు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓటర్కి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అది మనకి నమ్మకంతో అప్పగించబడింది. మన దేశ చట్టాల ప్రకారం వారి సమ్మతి లేకుండా దాన్ని ఉపయోగించడం తప్పు. ఇది కేవలం ఒక చట్టాన్ని పాటించడం మాత్రమే కాదు, ఇది ప్రతి పౌరుడి గౌరవాన్ని, వారి ప్రైవసీని గౌరవించడం. సరే, ఇక చివరి అంశానికి వచ్చాం: నాయకత్వం మరియు పాలన. ఇంతకీ ఈ ఎన్నికల తీర్పు మనకు అందిస్తున్న చివరి సందేశమేంటి? ఇప్పుడు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఇదే అభ్యర్థితో ముందుకు వెళ్లాలా, లేక మార్పు తీసుకురావాలా? 44,000 ఓట్ల భారీ ఓటమి, క్షేత్రస్థాయిలో బలహీనపడిన వ్యక్తిగత బ్రాండ్, ఇవన్నీ చూస్తే డేటా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది: మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. విశ్వసనీయతను తిరిగి నిర్మించాలంటే స్థానికంగా ప్రజలు గౌరవించే ఒక కొత్త ముఖం అవసరమనిపిస్తోంది. చివరిగా ఒక్కటే మాట: ఓటరు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఆయన చాలా హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. నాయకులను వారి నినాదాల హోరుతో కాదు, వారు అందించే సేవ నాణ్యతతో కొలుస్తాడు. గుర్తుంచుకోండి, ఓటమి అనేది ముగింపు కాదు. అది ప్రజల మాట వినడానికి, వారినుంచి పాఠాలు నేర్చుకోడానికి, నమ్మకాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవడానికి దొరికిన ఒక శక్తివంతమైన అవకాశం. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని MIGR@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజనీతిలకు అతీతమైన లక్ష్యం